ఒక్కసారి మనం కొన్ని పరిస్థితుల్లో ఇరుక్కుపోతాం. అందుకే అప్పుడు అనిపిస్తూ ఉంటుంది కొత్తగా మనం ఏదైనా చేద్దాం అని. కానీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనం కొన్ని సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటాం. ఆ సాంప్రదాయాలను అతిక్రమించడానికి అంగీకరించలేము. మనసులో పెట్టే ప్రశ్న ఒకటే, నలుగురు ఏమనుకుంటారో ఏమో అని. అవునా? అపార్థం చేసుకుంటారేమో అని. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ నలుగురు ఎవరని? మీరు జన్మించినప్పుడు ఈ నలుగురు ఎక్కడున్నారు? మీరు ఏదైనా కఠిన సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఈ నలుగురు ఏమైపోయారు? వాళ్ళు ఏమైనా చేశారా, లేక మీకు ఎదురైన సమస్యలను మీరే పరిష్కరించుకున్నారా? ఆ నలుగురు గురించి ఆలోచించడం మానేస్తే మీరు మీ జీవితాన్ని అనుభవించగలరు. మీరు జీవితంలో చేయగల మంచిని 10 మందికి పంచడం ఎలాగో చూడండి. పరిస్థితి ఎదురు తిరిగితే పోరాడండి, అంతేగాని నలుగురు గురించి ఆలోచిస్తూ కూర్చోకండి. మీరు చేసిన పనుల వల్ల ఎప్పుడైనా ఎవరికైనా మనసు గాయపడిందో తెలుసుకోండి, అంతేగాని మంచి మీద దృష్టిని కేంద్రీకరించడం మాత్రం మర్చిపోకండి. అర్థమైందనుకుంటా. భగవద్గీతను న్యాయస్థానంలో ప్రమాణాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అదే భగవద్గీతను పాఠశాలలో నేర్పించరు. అదే పాఠశాలలో నేర్పిస్తే అసలు న్యాయస్థానానికి వెళ్ళే అవసరమే రాదు. గుర్తించుకోండి. ఊహిస్తూ జీవితాన్ని రాసుకోవడం చాలా తేలిక, కానీ జీవిస్తూ వాస్తవాన్ని మోయడం ఎంతో కష్టం కాదంటారా?